అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఏంటండి ఇవాళ మార్కెట్ ఎట్లా క్లోజ్ అయిందనుకుంటున్నారు? ఈరోజు మార్కెట్ మీకు అందరికీ సాటిస్ఫాక్టరీగానే క్లోజ్ అయిందా? అంటే నా దృష్టిలో ఈరోజు డౌన్‌ఫాల్ ఏమి అవ్వలా. నిన్న మొన్న వీడియోస్ చేద్దాం అనుకున్నాను గానీ హాలిడేస్ ఉండడం వల్ల కుదరలేదండి. హాలిడేస్ ఉంటే నాకేమవుతుందంటే నా ఫ్యామిలీతో గడపడమో, లేకపోతే నేను బాగా నిద్రపోవడమో లాంటివేవో చేస్తుంటాననమాట. అందువల్ల నేను వీడియోస్ పెట్టడం కూడా నాకు కుదరని పని. అదే కాకుండా నాకు కొద్దిగా టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది. అంటే ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఉంది. ఆ కారణం చేత కూడా నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను టైమ్ టు టైమ్. సో, కాబట్టి మీరందరూ కూడా దయచేసి క్షమించండి. ఏదెలా ఉన్నా నా వీడియోస్‌ని మీరందరూ బాగా ఆదరిస్తున్నారు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అంతకంటే మించిన సంతోషం నాకు ఏముందండి. నన్ను బాగా సంతోషపెడుతున్నారండి మీరంతా కూడాను. సో, మీకందరికీ సో మెనీ థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్. సో, పోతే మార్కెట్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఈరోజు మార్కెటు 24,300 మీదనే క్లోజ్ అయింది. అంటే ప్లస్‌లోనే క్లోజ్ అయింది. సో, దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే మార్కెట్లు రేపు కూడా పెరుగుతాయి. ఇంకొక 500 పాయింట్లు పెరుగుతాయి. సో, రేపు ఒక మోస్తరుగా గ్యాప్ అప్‌లోనే మార్కెట్లు ఓపెన్ అవుతాయి సార్. ఇందులో మీరు ఎటువంటి కంగారు పడవలసినటువంటి అవసరం అయితే లేదు. సో, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా చాలా సాటిస్ఫాక్షన్‌తోనే క్లోజ్ అయింది. ఇంచుమించు 500 పాయింట్ల గ్యాప్ అప్‌తో క్లోజ్ అయింది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో. ఈ సందర్భంగా కాస్త లోయర్ ప్రైస్‌లో ఉన్నటువంటి స్టాక్స్ అన్నీ కూడా కాస్త హయ్యర్ వాల్యూస్‌లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో, ఎవరైతే తమ పోర్ట్‌ఫోలియోస్‌ని బిల్డ్ చేద్దామనుకుంటారో వాళ్ళకి ఇది కరెక్ట్ టైం. అది కూడా ఏంటి, సమ్ సమ్ పార్ట్స్ ఆఫ్ పోర్ట్‌ఫోలియోని మాత్రమే ఇప్పుడు బిల్డ్ చేయాలి. కంప్లీట్‌గా బిల్డ్ చేయకూడదు. కంప్లీట్‌గా బై చేయకూడదు. స్మాల్ పోర్ట్‌ఫోలియోని మాత్రమే, స్మాల్ క్వాంటిటీని మాత్రమే మనము బిల్డ్ చేయాలి. ప్రతి 30%కి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. యావరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అయితేనే పెరుగుతున్నప్పుడు లాభాలు చూస్తాం. లేదనుకోండి తగ్గుతుంటే అలా చూస్తూ కూర్చోవాలి. అక్కడి నుండి పెరుగుతున్నప్పుడు మళ్ళీ మనము ఏం చేయలేకుండా మన ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు అక్కడ సైలెంట్‌గా ఎగ్జిట్ అవ్వాలి తప్ప మనము చేయాల్సిందంటూ ఏమీ ఉండదు. సో, ఇలాంటి ఎన్నో ఒడిదుడుకుల మధ్య స్టాక్ మార్కెట్ అనేది నడవబోతోంది. నడుస్తోంది, నడిచింది, నడవబోతోంది. అంటే పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ అనమాట. ప్రెజెంటు కన్సాలిడేషన్ మోడ్‌లో ఉందా అంటే ఉందని నేనైతే అంటానండి. 24,000 దగ్గర సస్టైన్ అయ్యి ఉంది మార్కెట్. సో, 24,000 దగ్గర సస్టైన్ అయ్యింది అని అంటే దాని అర్థం ఏంటి? ఒక్కసారి 27,000 మార్కును తాకే అవకాశం అయితే ఉంది. ఐ థింక్ ఇది ఈ వీక్‌లో తాకే అవకాశం అయితే లేదు. బహుశా నెక్స్ట్ వీక్ టచ్ చేసే అవకాశం అయితే ఉంది. 27,000 మార్కును తాకిన తర్వాత అక్కడ కావాలంటే కాస్త కన్సాలిడేట్ అవుతూ మరలా తిరిగి 23,500కి వచ్చే అవకాశం అయితే చూపిస్తోంది నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా 1,500 బ్యాలెన్స్ ఉంది 57,000కి. నిఫ్టీలో చూసుకున్నా 26,000కి 1,500 బ్యాలెన్స్ ఉంది. సో, 1,500 కాదులెండి, 1,700 పాయింట్లు బ్యాలెన్స్ ఉంది. అదే 27,000 అనుకుందాము. 27,000 అనుకుంటే 2,700 పాయింట్లు బ్యాలెన్స్ ఉంది. అదే
బ్యాంక్ నిఫ్టీలో అయితే 57,000కి జస్ట్ 1,700 పాయింట్లు బ్యాలెన్స్ ఉంది. సో, ఆన్ అండ్ యావరేజ్‌గా ఈక్వల్‌గానే నడుస్తూ ఉన్నాయి 2 కూడా. అయితే బ్యాంక్ నిఫ్టీ కిందకి పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు పీక్‌లో ఉంది. ఆహ్, నిఫ్టీ ఇంకా రికార్డెడ్ హై టచ్ చేయలేదు గానీ, బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంట్ రికార్డెడ్ హై మీదనే నడుస్తుంది. 55,000 మీదనే నడుస్తుంది. సో, 56,000 మార్కుని టచ్ చేసి 1, 2 రోజులు 56,000 మీద నిలబడిందనుకోండి, అవలీలగా 57,000, 58,000 కూడా వెళ్ళిపోవచ్చు బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్‌లో. బహుశా అది ఈ వీక్ సాధ్యం కాకపోవచ్చు. నెక్స్ట్ వీక్‌లో వెళ్ళిపోవచ్చు. సో, అదేవిధంగా ఓవరాల్‌గా నిఫ్టీ గురించి చెప్పుకోవాలనుకుంటే, మంచి నెట్ బయర్సే ఉన్నారు. మెల్లమెల్లగా ఎఫ్ఐఎస్ కొనుక్కుంటూనే వెళ్తున్నారు. డిఐఎస్ కూడా కొనడానికే సిద్ధంగా ఉన్నారు. నిల్వలు పెరుగుతా ఉన్నాయి. బ్యాలెన్స్ అనేది పెరుగుతూ వస్తోంది. సో, ఏంటి కన్సిస్టెంట్‌గా మార్కెట్ ఇంకా ఎంతకాలము ప్లస్‌లో ఉంటుంది అంటే, నాకిప్పుడు అర్థమైన విషయం ప్రకారంగా 27,000, 58,000 తాకే వరకు మార్కెట్ అనేది సస్టైనబుల్‌గానే ఉంటుంది. సో, ఈ సందర్భంగా మనం ఏం చేయాలి? చిన్న స్టాక్స్, మోర్పెన్ ల్యాబ్స్, సుజలాన్ లాంటి స్టాక్స్ మీద మనము దృష్టి పెట్టాలి. ఇక్కడ కూడా ఏంటి, మనం బ్లూ చిప్ స్టాక్స్ మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్లూ చిప్ స్టాక్స్ ఎట్లాగో మనకి అందని ద్రాక్ష పళ్ళు లాంటివి. మీన్స్ రిలయన్స్ కావచ్చు, లేకపోతే కోల్గేట్ ఫార్మలీ కావచ్చు, లక్స్ ఇండియా కావచ్చు. సో, ఇట్లాంటివన్నీ మనకి అందని ద్రాక్ష పళ్ళ లాంటివి. ఇన్ కేస్ ఒకవేళ 10,00,000, 20,00,000 ఉండి వాళ్ళ దగ్గర పోర్ట్‌ఫోలియో బిల్డప్ చేసుకోవాలనుకుంటే, వాళ్ళు దీనికి అర్హులవుతారు. ఏంది? ఈ ఆహ్, మన బ్లూ చిప్ స్టాక్స్ కొనడానికి వాళ్ళు అర్హులవుతారు. ఎవరైతే చిన్న చిన్న ఆహ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ పిల్లలకి గిఫ్ట్‌లు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు 50,000, 1,00,000 పెట్టుకున్నా కూడా 2, 3 స్టాక్స్‌ని వాళ్ళ పోర్ట్‌ఫోలియోస్‌లో యాడ్ చేసుకొని యావరేజ్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం. సో, ఇదే కాకుండా నెక్స్టు ఇంకా కొంతకాలం దాకా టూరిజం సెక్టార్ అనేది కాస్త డల్‌గా ఉండబోతోంది. అంటే మిక్స్‌డ్‌గా ఉండబోయే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకు అంటే కొన్ని కారణాలను మనం మాట్లాడుకుందాం. పహల్గాము ఉధృతి అంటే పహల్గామ్ యొక్క ఉధృతమైనటువంటి దాడి వల్ల ప్రజలు కొంత భయపడుతున్నారు. ఎందుకు అనంటే సుదూర ప్రాంతాలకి వెళ్ళి అక్కడ ఎవరి చేతిలోనో బందీలుగా మారడము, లేకపోతే ఎవరి చేతిలో చనిపోవడము, లేకపోతే గాయాల పాలు కావడము ఎందుకు? మనము మన ప్రాంతంలోనే తిరుగుదాము. మన ప్రాంతంలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్రదేశాలు అంటే పర్యాటక ప్రదేశాల్లోకి వెళదాము అనే ఉద్దేశంతో కూడా కొంతమంది ప్రజలు ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే లోకల్‌గా ఉండే టూరిస్ట్ ఏరియాస్ బాగా డెవలప్ అవుతాయి. అక్కడ ఎవరైనా మంచి ఇంటర్నేషనల్ కంపెనీస్, హోటల్స్ లేకపోతే అదర్స్ ఫ్లైట్స్ కావచ్చు, బుకింగ్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా కంపెనీస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు కొంత లాభాలు సంపాదించుకోగలుగుతారు. సో, అదేవిధంగా లాంగెస్ట్ అంటే మీన్స్ ఇప్పుడు కాశీ, గయా, అమర్నాథ్, తర్వాత ఇది మన ఉజ్జయిని, ఇట్లాంటి ప్రాంతాలు అంటే మన ఉత్తర భారతదేశం ప్రాంతాలు, లేకపోతే ఈ హిందీ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు అంటే ఇప్పుడు ఈ మహారాష్ట్రకి సంబంధించినవి గానీ, లేకపోతే మన ముంబై, నాగపూర్, షిరిడి,
సో, ఇట్లాంటి ప్రాంతాలు ఉంటాయి. ఢిల్లీ ఇట్లాంటి పర్యాటక ప్రాంతాలకి వెళ్ళాలంటే కొంత భయపడే అవకాశం అయితే ఉంది. జమ్మూ కాశ్మీరు ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే కాస్త భయపడే అవకాశం అయితే ఉంది. ఆహ్, ఎందుకు అనంటే మార్కెట్‌లలో అంటే నిన్నటి దాడిని ఇంకా మర్చిపోలేకపోతున్నారు ప్రజలు. ఆహ్, ఈ పహల్గాం దాడి ఏదైతే ఉందో దాన్ని మర్చిపోలేకపోతున్నారు ప్రజలు. ఇంకోటి నేను ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేదేంటంటే, నా పర్సనల్ ఇంటెన్షన్ ఏంటంటే, మీరు గత్ ఇంకా కొంతకాలం దాకా మన రాష్ట్రంలోనే ఉంటే ఎంతో మంచిది. అంటే మన రాష్ట్రంలో గూడా ఎన్నో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలున్నాయి. ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి. వాటికి వెళ్ళి దర్శించుకొని, ఆ గుళ్ళను సందర్శించి, మంచి మంచి పార్కులున్నాయి. మంచి మంచి పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి మన రాష్ట్రంలో గూడా. అలాంటి వాటిని ముందు దర్శించుకోగలిగితే, ఈ పరిస్థితులన్నీ కుదుటపడ్డ తర్వాత మనము ఎక్కడికైనా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడప్పుడే బయట ప్రాంతాలకి వెళ్ళకుండా ఉంటేనే చాలా వరకు మంచిది అని నా ఉద్దేశం. ఎందుకంటున్నానంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం గదండీ! ఎక్కడికో వెళ్ళి ఎవరి చేతిలోనో మనం గాయపడే బదులు, లేదా ఎవరి చేతిలోనో మనం చనిపోయే బదులు, ఎవరి చేతిలోనో మనము బందీలుగా మారే బదులు, అదేదో మన రాష్ట్రంలోనే ఉన్నాం. దేశం మొత్తం మీద పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఉన్నంత ప్రశాంతత ప్రస్తుతానికి ఏ రాష్ట్రంలోనూ లేదు. ఇంక్లూడింగ్ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ అండ్ మహారాష్ట్ర. సో, ఒడిస్సా ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కడా గూడా లేదు. తమిళనాడులో కొంతవరకు పర్వాలేదు. తమిళనాడులో గూడా ఎటువంటి అలజడి లేదు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నంత ప్రశాంతత ప్రస్తుతానికి ఎక్కడా లేదు. వాస్తవంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశం అనుకోండి. కేరళ గూడా ఇందులోకి చేరుతుంది. కేరళలో గూడా ప్రస్తుతానికంతా బానే ఉంది. సో, మీరు ఏమైనా సందర్శించాలనుకుంటే ప్రస్తుతానికి దక్షిణ భారతదేశంలో గల పుణ్యక్షేత్రాలు, దక్షిణ భారతదేశంలో గల పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తే మీకు కంటికి కనువిందుగాను ఉంటుంది. మనసుకు ప్రశాంతంగాను ఉంటుంది. అదేవిధంగా శారీరకంగా కూడా ప్రశాంతంగా ఉండగలరు. అంటే సురక్షితంగా ఉండగలరు. సో, ఇదే కాకుండా నెక్స్టు మనకి ఇలాంటి ఎన్నెన్నో ప్రాంతాలున్నాయి. మన భారతదేశంలో చూడదగ్గ ప్రాంతాలు ఎన్నో ఉన్నా కూడా మనకి ఈ ఆంధ్రదేశంలో ఉన్నంత ప్రశాంతత ఎక్కడా లేదు. కాబట్టి మీరు ఏదైనా చేయదలుచుకుంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 ప్రాంతాల్లో తప్ప బయటికి మరొక చోటికి ఎక్కడికి వెళ్ళకపోతేనే మంచిదని నా ఉద్దేశం. సో, కాబట్టి ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ మీకు కావాలని అనుకుంటే దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, మరొక మంచి వీడియోలో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.